ఈ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గత 9-10 సంవత్సరాల నుంచి ఇటు దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర గొంతు అని చెప్పి కేటీ రామారావు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధంగా వచ్చింది అతనికి, దాన్ని గౌరవించాల్సిన సంస్కారహీనుడు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 100 కోట్లు దాచుకున్నది ఒక్క అధికారి పైన దాడి చేస్తేనే కొన్ని 100 కోట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే మళ్ళీ అప్పుడుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు 1,50,000 కోట్ల అవినీతిలో కూరుకుపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు కాగ్ రిపోర్ట్ కూడా చెప్తా ఉంది, ఇంచుమించు 49,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది. అధికారి ఈఎన్సీ లేక అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత కనుసన్నలో పనిచేసిన వాళ్ళే. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కమిటీలు వేయడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి అధికారిని కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగిస్తాం. అవినీతితో తెలంగాణ ఆస్తులను దోచుకున్న అధికారులు, ఆ అధికారులకు కొమ్ము కాసింది, ఆదేశాలు ఇచ్చింది, పరోక్షంగా అధికారుల పేరుతో దోచుకున్నది నిశ్చితంగా కల్వకుంట్ల కుటుంబమే. అధికారుల దగ్గరనే 100 కోట్లు వస్తూ ఉంటే కవిత ఇంచుమించు 1,410 అంటే 2,800 గజాలలో బంజారాహిల్స్లో ఒక భవనం కట్టుకున్నది. నయా నిజాం లాగా తయారైనది. అంటే కవిత దగ్గరనే ఇన్ని కోట్లుంటే వాళ్ళ అన్న కేటీ రామారావు, హరీష్ రావు దగ్గర వాళ్ళ అయ్య దగ్గర ఇంకెన్ని 100 కోట్లు ఉంటాయో గమనించాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే కొన్ని 100 కోట్లు బయటకు వస్తాయి. 10 సంవత్సరాల లోపలనే టీఆర్ఎస్ పార్టీ యొక్క అఫీషియల్గా ప్రకటించిందే 855 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ ఫండ్ కొన్నట్టు చెప్పుకుంటా ఉన్నారు. తెలంగాణను పూర్తిగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులు. మిగతా దేశాలలో అయితే ఇంత అవినీతి కూరుకుపోయినామని ఉరిదీస్తారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం ఇటు కేసీఆర్ కుటుంబ సభ్యులని వాళ్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందుకే ఒకటి అధికారుల మట్టుకే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఈ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబ సభ్యుల యొక్క పాత్రను కూడా మంత్రులుగా ఉంటూ వారు తీసుకున్న పాత్రని బయటికి తీసుకురావాల్సిందిగా ఆదేశించడం జరిగింది. న్యాయ విచారణ కొరకు కూడా అటు హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకి, నిరుద్యోగులకి, ఉద్యోగ సంఘాలకి, ఉద్యమకారులకి గౌరవం ఇచ్చేటట్టుగా అటు కోదండరామ్ గారిని కూడా గవర్నర్ నామినేషన్ దాంట్లో ఎమ్మెల్సీగా నియమించడం జరిగింది. అతి త్వరలోనే వైస్ ఛాన్సలర్ నియమింపజేస్తూ గతంలో ప్రకటించినట్టుగా క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాల నియామకం కూడా జరుగుతుంది. కానీ వీటన్నిటికన్నా ముందుగా కల్వకుంట్ల కుటుంబం అవినీతి బయటికి తీయాలి. కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ యొక్క బీజేపీతో ఉన్న తెర వెనుక ఉన్న వాళ్ళ యొక్క వ్యాపారం అవినీతిని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. అంతిమంగా ఇటు మీడియా మిత్రులతోటి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నిజమైన ప్రజల గొంతుకగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా కళ్ళబొల్లి మాటలతోటి అహంకార పూరితంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ నీ రోజులు దగ్గర పడ్డే తమ్మి, నీ అవినీతి బయటకు వస్తుంది. కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో, లేక హైదరాబాద్ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో కేటీ రామారావు దోచుకుంది, దాచిపెట్టింది కొన్ని 1,000 కోట్ల రూపాయలు. ఇక్కడ దాచిందంతా కూడా దుబాయ్లో, అమెరికాలో కూడా పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి.
ఎన్నికల ముందే వీళ్ళ వ్యాపార చిట్టా అంతా బయటకు వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ఇంకా అవినీతి సొమ్ముతోటి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో సొమ్ము చేసుకోవాలని చూసుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీని బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. మీ ద్వారా కూడా అది కోరుకుంటూ శుభసూచకం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రిప్రజెంటేటివ్గా మల్లు రవి రావడం, తదువిధంగా రేపు ఏర్పడబోయే కొత్త కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిని తీసుకొస్తడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి అభినందన తెలుపుతూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు.